దైవ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతున్నాను, 28 వరకు చదువుతాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుండి 28 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనే, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తము తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచిపెట్టనని అనవలని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మీ పాద సన్నిధికి వస్తున్నా ప్రభువా. ఈ సాయంత్రం వేళ ప్రార్థించి ఎదురు చూసినట్టుగా మీరు అనుగ్రహించిన మీ పాద సన్నిధిని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలలో ఇశ్రాయేళ్ల యాత్ర ప్రారంభంలో జరిగిన ఒక ప్రారంభ సంఘటన ఇక్కడ ప్రస్తావించబడింది. మోషే నేతృత్వంలో ఇశ్రాయేలు విమోచింపబడిన వారే విడుదల నొంది యాత్ర చేయడానికి ప్రభువైన దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. అయితే మానవ అనుమతుల కొరకు, చట్ట అనుమతి కొరకు, ప్రభుత్వ అనుమతి కొరకు మోషే ప్రయత్నం చేస్తున్న క్రమంలో భాగంగా దేవుడు ఏర్పాటు వారికి అనుగ్రహించారు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. చూడండి, 12వ అధ్యాయం 40 వచనంలో మాటలు వ్రాయబడ్డాయి. నిర్గమ 12:40 అండి, 12:40. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. సుదీర్ఘకాలం వాళ్ళు బానిసత్వంలో ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 4 శతాబ్దాలు, 3 దశాబ్దాలు, 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వపు బడుగు జీవితంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఇది చాలా సుదీర్ఘమైన కాలం. ఎన్ని తరాలో ఇక మనం లెక్క వేసుకోవచ్చు. ఎవరైనా 100 సంవత్సరాలు ఒక తరంగా భావిస్తే, లేక 150 సంవత్సరాలు నాటి కాలంలో ఒకవేళ భావిస్తే, ఇక 430లో ఎన్ని 150లు ఉన్నాయో చూడండి ప్రియులారా. అన్ని తరాలుగా వాళ్ళు బానిసత్వ బడుగు జీవితాన్ని అనుభవించారు.
దాదాపు 4 తరాలుగా మనం లెక్క వేసుకోవచ్చండి. కారణం ఒక్కటే, వారు దేవుని విస్మరించి విర్రవీగి దేవుని చిత్తానికి భిన్నంగా ప్రవర్తించి వారు స్వయంకృత అపరాధంగా బానిసత్వ సంఖ్యలను వారు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కనికరం గల దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడుతున్నారు. అది ఇక్కడ మనం ఉన్న సందర్భం. ఆయన విడిపించడానికి జోక్యం చేసుకుంటున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను గుర్చిన దేవుని శ్రద్ధ ఇక్కడ కనిపిస్తుంది. 430 ఏండ్లు గడిచినా దేవుని ప్రేమ వారి మీద తగ్గలేదు అని మనం గమనించగలం. మోషేను పంపించి వారిని విడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు ఆయన. ఆ క్రమంలో విడుదల నిశ్చయం. కారణం జోక్యం చేసుకున్న దేవుడు గనుక విడుదల నిశ్చయం గాని షరతులు వర్తిస్తాయి. అది ఇక్కడ మనం చూస్తున్నది. విడుదల నిశ్చయం, విడుదల ఖచ్చితం, విడుదల ఖాయం, కానీ షరతులు వర్తిస్తాయి. షరతులతో కూడిన విడుదల ప్రభు ఇస్తున్నాడండి. షరతులతో కూడిన విడుదల ఇస్తున్నాడు. వీళ్ళు ఒక ప్రాథమిక కారణాన్ని ఫరో ముందు పెట్టారు. వారు వెళ్ళిపోవడానికి, దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ఒక కారణాన్ని పెట్టారు. అదేమిటంటే వారు దేవునికి ఆరాధన చేయాలి. 3 దినముల ప్రయాణమంతా దూరమై వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని పంపించమని వారిని మోషే ఫరోను అడుగుతున్నాడు. ఈ అడుగుతున్న క్రమంలో ఫరో అంగీకరించకపోగా దేవుని ఆరాధనకు అడ్డంగా వచ్చిన కారణం చేత, ఆరాధించడానికి ప్రజలను అనుమతించని కారణం చేత, ఆరాధించే వారికి అడ్డుబండగా ఫరో ఉన్నందు చేత, గమనించండి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం చదువుతున్నాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశములో నుండి నా నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. మోషే ఈ మాటలు చెప్తున్నాడు. ఒకటి జరగబోతోంది ఈ దేశంలో. అదేమిటంటే మీ పితరులు గాని మీ పితామహులు గాని ఈ దేశంలో ఉండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదు, అది రాబోతుంది అని ఒక సూటి హెచ్చరిక ఘాటుగా తెలియచేస్తున్నాడు. ఎన్నడూ చూడని ఒక అంశం లోకంలో చోటు చేసుకుంటుంది. మీరు కని వినని సంగతి, చరిత్రలో ఇంతవరకు ప్రస్తావించబడనిది. జ్యోతిష్కులు గాని ఖగోళ శాస్త్రవేత్తలు గాని ఎవరు కూడా కనిపెట్టనిది, కనిపెట్టలేనిది, ముందుగా చెప్పనిది ఒకటి రాబోతున్నది. అది మీ పితరులు గాని పితామహులు గాని ఈ దేశం నుండి నాటి నుండి నేటి వరకు ఎన్నడూ అట్టి వాటిని చూడలేదు. ప్రియులరా, ఈ సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు నేటి పరిస్థితికి చాలా అద్దం పడుతుంది. ఈ సందర్భం
ప్రపంచంలో నేటి పరిస్థితికి చాలా అర్థం పడుతుంది, అర్థం చెప్తుంది కూడా. ఎన్నడూ చూడని సంగతి నేడు ప్రపంచంలో జరుగుతుంది. పితరులు పితామహులు దేశంలో ఉండిన నాటి నుండి నేటి వరకు జరగని వాటిని చూస్తున్నాము. ఓ ప్రమాదం, ఓ విపత్తు, అలివి కాని సంగతి, వైద్య విజ్ఞానానికి అందని సంగతి. దీనికి పరిష్కారం ఇది, పరిహారం ఇది, విరుగుడు ఇది అని చెప్పడానికి వీలు కాని పరిస్థితి కాదా నేడు? ఇది ఎన్నడూ ఎప్పుడు లేదు, ఎన్నడూ చూడలేదు, మన కాలంలో జరుగుతున్నదండి. మనం కళ్ళార చూస్తున్నప్పుడు ఇందుకు మేము సాక్షులం అన్నట్టుగా దీనికి మనం సాక్షులుగా ఉన్నాం. ఆనాడు ఆ విపత్తు రావడానికి కారణం దాదాపు 10 విపత్తులు వచ్చాయి ఫిలిస్తీన్ల మధ్యకు, ఐగుప్తీయుల మధ్యకు దాదాపు 10 విపత్తులు వచ్చాయి. వీటన్నిటికి కారణం ఏమిటంటే ఆరాధనకు అడ్డుగా ఉన్నారు. నిజమైన దేవుణ్ణి సేవించడంలో ప్రభుత్వాలు అడ్డుగా ఉన్నాయి, చట్టాలు అడ్డుగా ఉన్నాయి, ప్రజల అలవాట్లు అడ్డుగా ఉన్నాయి, ప్రజల విపరీత ధోరణి అడ్డుగా ఉంది. అదుపులేని జీవితం, హద్దులేని జీవితం, ఇష్టారాజ్యం, ఇష్టానుసారం. అందుచేత ఆరాధనలు జరగడానికి వీలు కాని పరిస్థితి, ఆటంకాలు ఏర్పడ్డాయి. మీరు ఇక్కడ ఆరాధించకూడదు, 3 దినాల ప్రయాణంతో దూరం వెళ్ళి ఆరాధన చేయాలి. దానికి అంగీకరించలేదు వాళ్ళు. అందుచేత ఒక విడ్డూరపు పరిస్థితులు, వాళ్ళు ఎన్నడూ వినని పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రియులారా. అందుచేత దేవుడు షరతులతో కూడిన ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ షరతులు దేవుని ప్రజలకు, అది మనం గమనించాలి ప్రధానంగా. వీళ్ళు ఐగుప్తీయుల మధ్య ఉన్న దేవుని ప్రజలు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఐగుప్తీయుల మధ్య మీరు ఉన్నారు కనుక మీకు షరతులు వర్తిస్తాయి. షరతులు లోబడితే క్షేమం, షరతులు విస్మరిస్తే విపరీతం. ఏమిటా షరతు? ఆయన చెప్పింది 12వ అధ్యాయం 22వ వచనం 2వ భాగంలో, మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇదన్నమాట. దీన్ని మనం లాక్డౌన్ అందామా? ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు, ఇళ్లల్లో ఉండండి. గుళ్ళల్లో ఉండే అవకాశం కోల్పోయారు. ప్రభుత్వాలు అడ్డుబండగా ఉన్నాయి. మరో అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఇళ్లల్లో ఉండండి. కీప్ యువర్ సెల్ఫ్ రైట్ ఇన్ యువర్ ఓన్ హౌసెస్. డోంట్ క్రాస్ యువర్ థ్రెషోల్డ్స్. మీ ఇంటి గుమ్మాలను దాటి రాకూడదు. సంహార దూత తిరుగుతున్నాడు, ఆ మాట కూడా చెప్పాడు ఆయన 23వ వచనంలో. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు సంచారము చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీద నుండి రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. నిమ్ము హతము చేయుటకు మీ ఇంటిలోనికి సంహారకుని చోరనీయుడు. అదండి, సంహారకుని చోరనీయుడు.
అందుచేత మీరు ఇళ్లలో ఉండాలి. సువార్త ఉంది, ప్రకటించాలి, ఆహ్వానాలు ఉన్నాయి, ప్రయాణాలు చేయాలి. షరతులు వర్తిస్తాయి, జాగ్రత్త. షరతులు వర్తిస్తాయి. షరతులతో కూడిన క్రమశిక్షణ. దేశమంతా, ప్రపంచమంతా తగలబడిపోతుంది. సంహార దూత తిరుగుతున్నాడు. ఒక క్రిమి రూపంలో, కంటికి కనబడని క్రిమి రూపంలో. ఇశ్రాయేల్ మధ్య కూడా ఒక సంహార దూతగా ఏదో ఒక ఖడ్గం పట్టుకొని డ్రెస్ వేసుకుని రాలేదు. అక్కడ మీసాలు గడ్డాలు పెట్టుకుని తిరగలేదు. అది కూడా అదృశ్యమైన ఒక శక్తి అన్నమాట. దేవుడు అనుమతించిన ఒక శక్తి. గుమ్మం దాటితే ఇక లోపలికి వెళ్ళే పని లేదు. ఈ హెచ్చరిక దేవుని పిల్లలకు చేశాడు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. పాపం చేయడం వేరు, క్రమశిక్షణ మీరడం వేరు ప్రియులరా. పాపం చేయడం వేరు, క్రమశిక్షణ మీరడం వేరు. గొప్ప ప్రమాదాన్ని మనకు తెచ్చి పెడుతుంది. దేవుని నియంత్రణ రేఖ దాటి వెళ్ళడం కూడా ఇబ్బందికరం. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. మీరు ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి మరలా మీ యొద్దకు వస్తామన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము తన సేవకులతో మాట్లాడుతూ అన్నాడు ఆ మాట. క్రమశిక్షణ చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మేము మరలా వస్తాము. 5వ వచనం 22వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట ఆదికాండంలో. ఏమిటది? క్రమశిక్షణ. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి. విశ్వాసం ఉందన్నా మాకు అది జాగ్రత్త లేని విశ్వాసం అవుతుంది ప్రియులరా. జాగ్రత్త లేని విశ్వాసం అవుతుంది. జబ్బు చేసింది, మనం టాబ్లెట్ మింగుతున్నా, విశ్వాసం లేదా? జబ్బు చేసింది, ఇంజెక్షన్ తీసుకుంటున్నా, విశ్వాసం లేదా? అయితే ఏమిటిది? జాగ్రత్తతో కూడిన విశ్వాసం. దేవుడు చాలా స్పష్టంగా ముందుగానే మనకు తెలియజేశాడు. లేఖనం మన దిక్సూచి. లేఖనాల్లో లేకుండా భూమి మీద ఏది జరగదు ప్రియులరా. అందుచేత ఇశ్రాయేలు మధ్య జరిగిన సంగతి నేటికి చాలా దగ్గరగా మనకు కనిపిస్తుందండి. క్రమశిక్షణతో కూడిన విశ్వాస సంబంధమైన జీవనం మనం చేయాలి. There should be scrupulous discipline. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కాబట్టి మీరు గుమ్మాలను దాటి బయటకు రాకూడదన్నాడు ఆయన. ఎవరిను ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇది ఒక వెర్రితనంగాను, ఇది వెకిలిగాను కనబడుతుంది ఈ షరతు. గుమ్మం దాటిన వాళ్ళు బాగానే ఉన్నారుగా, సుబ్బయ్య దాటాడు, సూరయ్య దాటాడు అని మన వాళ్ళ సాగదీతలు. ఇదిగో వాడు బండి మీద తిరుగుతున్నాడు, వీళ్ళు కారులో వెళుతున్నారు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళందరూ బాగానే తిరుగుతున్నారే. ఈ సాగదీతలు లోకంలో మనం చూస్తామండి. ప్రభు మనకు చెప్పింది మనం చేయాలి. ప్రభు మనకు చెప్పింది మనం చేయాలి. ఒక సంగతి నేను చెప్తాను ప్రియులారా, మీరు గమనించండి. నేను గమనించింది,
చాలా మంది భక్తులు మరణించడం మనం చూచాం ఇటీవల. చాలా మంది. నేను గమనించింది ఏమిటంటే, ఇంట్లో ఉండి మరణించిన వాళ్ళు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. తక్కువగా అసలు లేరేమో బహుశా. ఇంట్లోనే ఉండి మరణించిన వాళ్ళు, బయటకు వెళ్ళి రోగాన్ని తెచ్చుకుని ఇంటికి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ ఇంట్లోనే ఉండి తెచ్చుకున్న వాళ్ళు మనకు కనిపించరండి. నేను సునిశ్చిత పరిశీలన ఈ దర్యాప్తులు చేస్తున్నప్పుడు, ఇల్లు విడచి వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకున్న మన ప్రియులను ఎందరినో మనం చూస్తున్నామండి. అంటే ఇల్లు విడిచి వెళ్ళడం పాపమా అని షరతులున్నాయి. ప్రభుత్వం ద్వారా షరతులు ఉన్నాయి కదా, హెచ్చరికలు ఉన్నాయి కదా. దీనికి ఎవరినో మనం పోల్చుకొని వాళ్ళు ఇలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు అనే మాట ఇక్కడ వర్కౌట్ కాదు. ఇది ఆ కెమిస్ట్రీ ఇక్కడ పనిచేయదు. మన మట్టుకు మనం. ప్రభు చెప్తున్నారు, మీలో ఎవరైనా స్పీకర్ గాని, సంఘ పెద్ద గాని, విశ్వాసి గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, బిజీగా ఉన్నవాళ్ళు గాని, తీరిక లేని వాళ్ళు గాని, మీరు ఎవరునో ఉదయం వరకు ఇంటి ద్వారము నుండి బయటకు రాకూడదు. కనుక తను నమ్మిన పిల్లలకు కూడా దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. మనల్ని మనం విమర్శించుకొనని ఏడాది తీర్పు పొందకపోదు అన్నాడు కదా. మన వెలుగున వచ్చిన ఆరాధన సమయంలో చదువుకున్న వచనాలు ఇవన్నీ కూడా. మీకు క్షేమం అయితే షరతులు వర్తిస్తాయి, మీకు భద్రత అయితే షరతులు వర్తిస్తాయి. సంహారదూత మీ ఇంట స్వరణీయను అయితే షరతులు వర్తిస్తాయి. దేవుణ్ణి సేవించడానికే వీళ్ళు వెళ్ళేది, ఆరాధించడానికే వెళ్ళేది వీళ్ళంతా. అందుచేత ఈ ఆరాధన క్రమాన్ని ఇళ్లలో చేయండి అన్నాడు ఆయన. అందుచేత చూడండి, ఈ 12వ అధ్యాయంలో 26వ వచనం అండి. మరియు మీ కుమారులు మీరు ఆచరించే ఆచారం ఏమిటి మీరు అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఎగిప్తులను హతము చేయొచ్చు తమ ఇండ్లను కాచినప్పుడు ఆయన ఎగిప్తులను ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టనని అనవన్నని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసి, ఎక్కడ ఈ పస్కా బలి జరిగింది? ఇళ్లలో, రైట్ ఇన్ దేర్ హౌస్. అందునేమో ఇప్పుడు ఎక్కువ ఇళ్లలోనే ఆరాధనలు జరుగుతున్నాయి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం కదా, ఇళ్లలోనే జరుగుతున్నాయి. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. 3 రోజుల తర్వాత మీరు ఎక్కడ చేతురు గాని ఆరాధన అందరూ వచ్చిన తర్వాత. కానీ మీరు ఇప్పుడు పస్కా బలి ఇళ్లలో చేసుకోండి. క్రీస్తును మన పస్కా బలి వధించబడిన అది ఇళ్లలో చేసుకోండి. ఇంట్లో ఆరాధన ఏమిటన్నా అని సాగదీశారు మనవాడు చాలా కాలం. తప్పలేదు కదా. బుర్రల్లో ఏమిటన్నా, బుర్రల్లో ఇవ్వటం ఏమిటి అని వెకిలిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇతరులను చూసి వీళ్ళు ఏంటంటే వాళ్ళ మిషన్ వాళ్ళన్నా వాళ్ళ బుర్రలో అవుతారు, అదంతా మిషన్ వాళ్ళు అని సాగదీశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ మిషన్ వాళ్ళు అయ్యారా? షరతులు వర్తిస్తాయి. లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రియులరా. మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం ఆలోచించకూడదు. మిడిమిడి జ్ఞానంతో ఆలోచించే వారిని ఎంఎంజీస్ అంటారు. ఎంఎంజీస్ అంటే మిడిమిడి జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు కాదు వీళ్ళు.
లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. పేజీలు తిప్పుతుండగా మనకు తెలిసిపోతుంది విషయాలు. అందుచేత ప్రభు కొంత మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. లోకానికి ఆ జ్ఞానం లేదు, విరమిగుతున్నారు, నిక్కి నిలుగుతున్నారు. మనమైతే ప్రత్యేకించబడిన వాళ్ళం, ప్రభు గురించి జీవిస్తున్న వాళ్ళం. మన ఇశ్రాయేలు ఆరాధించడానికి అవకాశం లేదు కనుకనే ఆ ఉద్యమం వచ్చింది, ఆ మహోద్యమానికి ఎజెండా ఏమిటో తెలుసా? ఇశ్రాయేల్ యాత్రకు 6 లక్షల మంది వీరులు, వారి భార్యలు, పశువులు, పిల్లలు ప్రయాణం చేయడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడం. దేవుణ్ణి ఆరాధించడం అనేది సముద్రము చీలునంత బలవంతమైనది. దేవుని ఆరాధించడం సముద్రములో ఆరిన నేల మీద వారు నడిచేంత శక్తివంతమైనది. వారు ఆరాధనకు వెళుతుండగా నీళ్లు నిలిచి వారికి సైనిక వందనం చేశాయి. వారికి అటు ప్రక్క ఇటు ప్రక్క నిలిచెను అని మనం చూస్తాం. 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం ప్రియులారా. 22వ వచనం 14వ అధ్యాయంలో మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. నీళ్లు నవ్వడం కాదన్నా అక్క, నీళ్లు నవ్వడం కాదు, నీళ్లు నిలబడ్డాయి. ప్రపంచంలో మెజారిటీ నీళ్లే, 3/4 వంతు మెజారిటీ అండి. అంటే ఏమిటి? నీళ్ళకే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట. గొప్ప బలం ఉంది ఇప్పుడు నీళ్ళకి. 3/4 వంతు మెజారిటీ అండి. ప్రపంచాన్ని ముంచివేయగలదు. 1/4 నేల. కానీ ఆరాధించే వాళ్ళు వెళుతుండగా వాళ్ళ బలము బలహీనమైంది. నీళ్లు అటుప్రక్క ఇటుప్రక్క నిలబడ్డాయి. ఇంత గొప్ప ప్రక్రియ దేవుడు చేయడానికి ఏర్పాటు చేస్తుండగా కొంత మనం జాగ్రత్త అవసరం కాదా? జాగ్రత్త అవసరం కాదా ప్రియులారా? హెబ్రీ పత్రిక అంతా జాగ్రత్తలే. జాగ్రత్త 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 అనే మాటలే. ఇస్రాయేల్కు రాసిన పత్రిక అది, యూదులకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక అది, సంఘానికి రాసిన పత్రిక కాదు. అందుచేత జాగ్రత్త అనేది విశ్వాసికి కూడా అత్యంత అవసరం. విశ్వాసము ప్లస్ జాగ్రత్త, భక్తి ప్లస్ జాగ్రత్త. మీరు బయటకు రాకూడదు, ఉదయం వరకు గుమ్మం దాటి రాకూడదు. షరతులు వర్తిస్తాయి. ఇది గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు పీల్చినా కష్టమే, పీల్చిన తర్వాత ఊపిరందకపోవడం, ఆక్సిజన్ అవసరం. ఊపిరి పీల్చడమే కష్టమైనప్పుడు, ప్రమాదం అయినప్పుడు ఇంతకంటే గొప్ప ప్రమాదం ఏమన్నా ఉందండి? ఊపిరి పీల్చకుండా ఉంటే మీరు బతుకుతారండి, ఊపిరి పీల్చకపోతే చనిపోతారు. గాలిలో కలిసిపోయింది. మన ఊపిరి తీసుకుంటూ ఉండగా లోపలికి వచ్చేస్తున్నది. బయట సంహార దూత ఉన్నాడు, వాడు తిరుగుతున్నాడు. అయితే ప్రభువు మనకు హెచ్చరిక చేశాడు. ఆ వ్యవహారాన్ని నేను చూసుకుంటాను, మీరు మాత్రం పస్కా బలి చేసి ఇళ్లలో ఉండండి. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు అనే దేవుడు ప్రేమించే దేవుడు, దేశంలో క్రమంగా ఉంచే దేవుడు. మనకున్నటువంటి అతి తెలివితో గాని
అతి ఆలోచనతో గాని లేఖన రేఖ దాటి వెళ్ళకూడదు. బైబిల్ అంటే లేఖన రేఖా శాస్త్రం. లేఖన రేఖా శాస్త్రం. అందుచేత ఇది మనం గ్రహించాలి ప్రియులారా. ప్రభు చాలా స్పష్టంగా హెచ్చరించారు, ప్రజలందరూ అంగీకరించారు. లేఖనాల్లో మనం అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇది దేవుని నుండి వచ్చింది కాబట్టి ఈ సంహార దూత ఎవరికి అర్థం కాడు. కరోనా ఎవరికి అర్థం కావడం అదేమిటో, ఏదో ఒక పిచ్చి బొమ్మ వేస్తున్నారు, బంతిలాగా చామంతిలాగా ఒక బొమ్మ వేస్తున్నారు, టీవీలో మనకు చూపిస్తున్నారు. ఎవడు చూశాడు ఆ బంతిలాగా చామంతిలాగా ఉందని? ఏదో ఒక ఊహా చిత్రం. ఏ మందు పనిచేయడం లేదు, ఏ సూత్రం పనిచేయడం లేదు. ఆఖరికి వైద్య విజ్ఞానం చేతులెత్తేగా ఆనందయ్య వచ్చాడు. ఆనందయ్య రైట్ అంటున్నారు వీళ్ళంతా, ప్రభుత్వాలు అనుమతించారు. చూడండి అసలు ఇది ఎలా ఉందంటే, గుడ్డివాడు ఏనుగును గురించి వ్యాసం రాసినట్టు. ఎవరికి అందుబడ్డం లేదు. వ్యాక్సినేషన్ జరుగుతున్నది కానీ అందువల్ల నియంత్రించబడిందని చెప్పడానికి అవకాశం లేకపోతున్నది. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇక నీకు డోకా లేదని చెప్పలేకపోతున్నాడు. అది కూడా అంతంత మాత్రమే అంటున్నారు. 6 నెలలే లేక 3 నెలలే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అంటున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్నా వస్తుంది అంటున్నారు. ఇన్ని వ్యాక్సినేషన్ చరిత్ర ఉందండి మనకు భూమి మీద. కలరాకి వ్యాక్సినేషన్ వచ్చింది, క్షయకు వ్యాక్సినేషన్ వచ్చింది కదండి, కుష్టు వ్యాధికి కూడా MDT అంటారు, మల్టీ డ్రగ్ థెరపీ అని, అది వచ్చింది. ఇవన్నీ కూడా లైఫ్కి ఒకసారే ఆ ఇంజక్షన్లు. డిఫ్తీరియాకి పిల్లలకి ఇస్తారు, ప్రీనటల్ ట్రీట్మెంట్ అని పిల్లలకి, పసిపిల్లలకి ఇస్తారు. పోస్ట్ నటల్ ట్రీట్మెంట్ అని కొంచెం 5 నెలలు గడిచిన తర్వాత కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు. అవి లైఫ్ లాంగ్ ఒకసారే. ఇదేమిటో అలా లేదు. ఒక అర్థం కాని ఆల్జీబ్రా ఇది. ఇది క్రమశిక్షణకు మాత్రం తోకముడుస్తుందండి. క్రమశిక్షణకు తోకముడుస్తుంది. క్రమశిక్షణగా ఉండేవారంటే గడగడలాడుతుంది. అందుచేత మీరు ఉదయం మొదలుకొని మీరు ఎవరినో ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు. షరతు. ఏం చేయాలి మరి? యెహోవాకు పస్కా బలి మీరు చేయాలి. ప్రభువుని సేవించడం ఆగిపోకూడదు. ప్రభు ఇచ్చిన హెచ్చరిక. ప్రభు అయిన దేవుడు వారికి హెచ్చరించాడు. ఈ షరతులు వీళ్ళకిచ్చాడు, సంఘానికి కూడా దేవుడు ఇచ్చాడండి. సంఘ క్రమంలో కూడా దేవుడు ఈ షరతులు ఉంచాడు. మీకు లేఖనాల్లో జ్ఞాపకం చేస్తా. రూతు గ్రంథం దయచేసి చూడండి. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు 8వ వచనంలో, ఇప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. పరిగె ఏరుకో, వాటిని మూట కట్టుకో, నెత్తిన పెట్టుకో, ఇంటికి వెళ్ళు. అయితే ఇవి చేసే క్రమంలో షరతులు వర్తిస్తాయి. ఈవేళ మా సందేశానికి టైటిల్ ఏమిటంటే షరతులు వర్తిస్తాయి. కండిషన్స్ అప్లికబుల్. షరతులు వర్తిస్తాయి. నిలకడ అనే షరతు. ఉదయం వరకు నిలకడ ఉండాలి ఇళ్లలో.
గొప్ప అగ్రగామి స్పీకర్ కావచ్చు గాక, పెద్ద పెద్ద వాక్యాలు, విపరీతమైన భాష్యం చెప్పే శక్తి సామర్థ్యులు అయితే అవ్వచ్చుగాక. అందును బట్టి షరతులను మించి ఉండడానికి వీల్లేదు ప్రియులరా. సంఘానికి పొలానికి కట్టుబడి ఉండాలి, పొలానికి కట్టుబడి ఉండాలి, కట్టుబాటు కలిగి ఉండాలి, మాట వినే వాళ్ళుగా ఉండాలి. మాట వినరు మన వాళ్ళు, మాట వినని వాళ్ళు. మీకు జ్ఞాపకం చేస్తాను, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో వీళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు. వాడు ఎలాంటి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. వాళ్ళ వైఖరి ఇలా ఉంది అంటున్నాడు. 2వ అధ్యాయం చూద్దామా? లేఖనాలు స్పష్టంగా ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నాయి. 21వ అధ్యాయం ఉంటుంది, దయచేసి చూడండి. ఇలాగ చెప్పబడింది. ప్రభువైన దేవుడు వారిని ఒక మాట హెచ్చరించాడు. మీరు ఇలా ఉండకూడదు, ఈ హెచ్చరికను మీకు చేస్తున్నాను, నేను మీకు తెలియచేస్తున్నాను, నా మాట మీరు వినాలి అని చెబుతూ, మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక అని హెచ్చరించాడండి. మాట విన్నవాడు ఆకాశము ఆలకించము, భూమి చెవియొక్కము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశారు, వారు నా మీద ఉన్నారు. ఏమిటి? ఉదయం వరకు ఇళ్లలో ఉండలేకపోతున్నారు అన్నమాట. ఉదయం వరకు ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఎద్దు కామందు నెరుగుతుంది, గాడిద సొంతగానే దొరికి తెలుసుకుంటుంది. అంటే గొడ్లుకున్న తెలివి కూడా మనుషులు లేకపోతుంది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, ఒరే నీకంటే గొడ్డు మేలురా అంటున్నాడు దేవుడు. గొడ్లకు పరలోకం ఉంటే మనకు దక్కదండి అని అర్థం. ప్రియులరా, లేఖనాలు ఇలాగ మనకు తెలియజేస్తున్నాయి. ప్రభు చాలా స్పష్టంగా వివరాలు మనకు తెలియజేస్తున్నారు ప్రియులరా. అందుచేత హెచ్చరికలు దేవుడు చేస్తున్నాడు. చదువు బాబు, చదువు. కరుణ. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితే గాని, నీతో మాట్లాడితేనే నేను విననని నీ వంటివి, నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు బాల్యము నుండి వాడుక. ఒకడు బాల్యము నుండి అనుసరిస్తూ మాట వినని వాడు, ప్రభు హెచ్చరించాడు వాడిని కదా. వీళ్ళు బాల్యము నుండి వినని వాడు. మాట వినడం అంటే ఎంత కష్టమో, సంఘానికి కట్టుబడి ఉండడం అంటే ఎంత కష్టమో, సహవాసానికి కట్టుబడి ఉండడం ఎంత కష్టమో. ఏదో సంఘ పెద్దలకు సేవకులకు మేలు చేస్తున్నట్టు వీళ్ళు. ఏదో మేము ఉంటే గాని సంఘం లేదనే ఒక ఫీలింగ్ వీళ్ళల్లో. నిలకడ ఉండలేరు ప్రియులారా. ప్రభు క్షేమం ఇస్తాడు, ఇందులో అనుమానం లేదు. ప్రభు భద్రత ఇస్తాడు, ఇందులో అనుమానం లేదు. కారణం ఏంటి? జోక్యం చేసుకుంది ప్రభు. అయితే షరతులు వర్తిస్తాయి. ఉదయం వరకు మీలో ఎవరు బయటకు రావడానికి వీల్లేదు. అంటే ఏంటి? సడలించే వరకు అని అర్థం. ఉదయం వరకు అంటే షరతులు సడలించే వరకు. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంచేతనే రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూచాం కదా, మాట వినాలి, వేరొక పొలం వైపు వెళ్ళకూడదు. 3, దీన్ని విడిచిపోకూడదు. 4, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. షరతులు వర్తిస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులరా, హెచ్చరిక చేయబడుతున్నాం. జాగ్రత్త అవసరం, జాగరూకత అవసరం.
షరతులు వర్తిస్తాయి. అన్ని పళ్ళు తిను, అయితే ఒకటి తినకూడదు అంటే షరతులు వర్తిస్తాయి. ఏదైనా తోట షరతులు లేని తోట కాదు, షరతులు మీరే. తాను తన భార్య నష్టపోయి ప్రపంచానికి నష్టం తెచ్చారు. షరతు ఎంత ఎంత కష్టాన్ని తెస్తుందో చూడండి. షరతులు మీరడం ఎంత కష్టాన్ని తెస్తుందో. ఇది పెద్ద పొరపాటుగా కనపడదు కంటికి. సంఘంలో నిలకడగా ఉండకపోవడం అనేది పెద్దగా కనపడదు కొందరికి, పెద్ద మ్యాటర్గా ఉండదు. స్థానిక సంఘంలో నమ్మకంగా ఉండలేరు. ఖచ్చితంగా ఏదన్నా బాధ్యత ఇస్తేనే, ఏదైనా వాక్యం చెప్పే అవకాశం ఇస్తేనే, ఓ పాటకి ఛాన్స్ ఇస్తేనే, అక్కడెక్కడో పాడమని నన్ను పిలిచారన్నా, అది పెద్ద సంఘం, 500 మందిది, మంది 50 మందే కదా అని నేను ఆగిపోతే ఇక్కడ నాకు అసలు పాట ఇవ్వలేదు. సంఘం ఈ పాట కంటే అంత హీనమండి. షరతులకు ఇష్టపడరు, సొంత సంఘాన్ని కనిపెట్టుకొని ఉండలేరు. ఏదన్నా వాళ్ళకి ఒక క్యాబినెట్ హోదా ఇవ్వాలి సంఘంలో, నిలబడి కనబడాలి. మరి మన వాళ్ళు నిలబడితే కూర్చున్న వాళ్ళు కనబడరు నెక్స్ట్ వీక్. అలాగుంటది పరిస్థితి. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు చాలా మందికి. షరతులు వర్తిస్తాయి. మాట వినాలి ప్రియులారా, షరతులు వర్తిస్తాయి. వేరొక పొలంకి వెళ్ళకూడదు, షరతులు వర్తిస్తాయి. అంటే ద్వేషించమని కాదు అక్కడ. మన ఇల్లు మనకుంది, మన ఇంట్లో మనం ఉండడం అంటే వేరే ఇల్లు ద్వేషిస్తామా? ద్వేషించడం అండి కాదు కదా. అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారన్నా అంటే వెళ్ళొద్దు అంటారు. మన ఇల్లు ఉంది కదా, మన ఇల్లు మనకుంది. ఆ సంఘం అంటే వీళ్ళకి పెద్ద ఇష్టం లేదన్నా మా వాళ్ళకి. ఇది క్రమశిక్షణ, ఇష్టం కాదు ఇది. ఇవి కరోనా మనకు నేర్పిస్తున్న పాఠాలండి ఇవన్నీ. షరతులు వర్తిస్తాయని మనం గమనించాలి. మనం క్రమశిక్షణ ఉంటాం, ఇతరుల్ని మనం బాధ పెట్టడం కాదు, ఇతరులను తక్కువగా చూడడం కాదు. లడ్డు తినడు ఒకడు, తింటే చాలు దద్దుర్లు వస్తాయి, ర్యాష్ వస్తుంది. అందువల్ల లడ్డును ద్వేషిస్తున్నాడు. ఇతడు లడ్డు ద్వేష, ఇతడేమండి లడ్డు విరోధ కాదు. క్రమశిక్షణ, తిన్నాడా అయిపోతాడు. ఈ సున్నిత సూత్రాలు కూడా చాలా మందికి తెలియవండి. ఇవి నేర్పించేవాడు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఒకవేళ నేర్పించడం కనుక మొదలు పెడితే వినేవాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. కనుక ఇశ్రాయేల్ మధ్య జరిగిన సంగతి ఒక చక్కని పాఠంగా మనకు కనిపిస్తున్నది. ప్రభు ఏం చెప్పాడు? ఇంతకు ముందు దేశంలో ఉన్న పితరులు గాని పితామహులు గాని నాటి నుండి నేటి వరకు జరగని సంగతులు మీరు చూస్తారు అని ముందుగానే ప్రభు హెచ్చరించాడు. ఆరాధనకు అడ్డుగా ఉంటే ప్రభు సహించడు ప్రియులరా. 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. దాని గ్రంథం 12-13 చూస్తున్నాం. దానియేలుతో కూడా దూత చెప్తున్నాడు ఏమని? నీవు అంత్యం వరకు నిలకడగా ఉండాలి. అంటే ఈ క్రమశిక్షణ ఎంతవరకు అంటే, ఈ షరతులు ఎంతవరకు అంటే అంతము వరకు. సహవాసానికి, సంఘానికి, కుటుంబానికి, దైవ నిబంధనకు షరతులు మనం బతికినంత కాలం ప్రియులరా, బ్రతికినంత కాలం. సహవాసానికి, సంఘానికి మనం వెళ్ళేది మనకున్నటువంటి ఈ టక్కుటమార విద్యలు ప్రదర్శించడానికి కాదు, మనం అణిగి ఆరాధన చేసి ప్రభువును మయంపరచడానికి. స్టేజీ ఇస్తేనే సంఘమా నీకు? స్టేజీ మారుస్తాడు దేవుడు.
అందుచేత దేవుడు ఇచ్చే పక్షంలో ఎవడు ఆపడు, ఆ సత్యాన్ని గ్రహించాలి. ఈ సున్నిత సూత్రాలు మన వాళ్ళు గమనించలేరండి. అందుచేత ఈ కాలంలో ఉన్న కొన్ని సత్యాలు మనం గ్రహించాలి ప్రియులారా. ఈ కఠిన కరోనా కాలంలో కూడా సంఘ సత్యాలు బోధించబడుతున్నాయి. ఇశ్రాయేలు కాలంలో కూడా దేవుడు వారిని హెచ్చరించాడు. క్షేమం గ్యారంటీ, అయితే షరతులు వర్తిస్తాయి. మీరు ఉదయం వరకు బయటికి రాకూడదు. మీ ఇళ్లలోనే పస్కా బలి పశువును వధించాలి. రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డకమ్మికి మీరు దాన్ని పూయాలి. సంహార దూత దాటిపోతాడు. మనం గుమ్మం దాటి వస్తే సంహార దూత దాటిపోయినా కూడా మా అక్కడ లేవాడు కదా. అలాంటప్పుడు ఏం జాగ్రత్త లభిస్తుంది మనకు? దీన్ని మనం దేవుడి మీద వేస్తాం చాలాసార్లు. దేవుడి మీద పథ్యం లేకుండా ఉండి మందులు మీకు ఏం లాభం అండి? పథ్యం అంటే క్రమశిక్షణ. పథ్యం మానేసి మందులు మింగుతున్నాం కదండి, తెగ తింటే ఎట్లా? అలాగే దేవుడు తన సహాయం ఇస్తాడు, అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంచేత దేవుడు ఇశ్రాయేల్ దానియేలుతో కూడా చెప్తున్నాడు, మీరు నిలకడగా ఉండాలి, అంతం వరకు నిలకడగా ఉండేలా విశ్రాంతి నొంది కాలాంతమందు మీ వంతులో నిలిచెదరు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అంచేత లేఖనాలు ఈ సత్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి లేఖన సత్యాలు మనం గ్రహించడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనాల్లో ఈ విషయాలు దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడండి, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించాడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని పౌలు వారిని హెచ్చరించాడు. నిలకడ అంటే ఏమిటి? షరతు. విశ్వాసం మాత్రమే సరిపోదు, జాగ్రత్త కూడా అవసరం. అందుచేత లేఖనాలు మనకు చాలా ఈ సత్యాలు తెలియజేస్తున్నాయి ప్రియులారా. అంచేత రూతు గ్రంథంలో ప్రభు హెచ్చరించాడు కదా బోయజు ద్వారా. అది లేఖనాల్లో కూడా మనకు హెచ్చరికగా కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 10వ వచనంలో, గలతీ 3:10లో విధులు చేయడం ఎంత నిలకడగా ఉండాలి. ఇన్ కండక్టింగ్ అవర్ ఓన్ డ్యూటీస్, నీకు ఇవ్వబడిన విధులు నెరవేర్చడంలో నిలకడగా ఉండాలి. విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలో షరతులు వర్తిస్తాయి. ఇవి చిన్న చిన్న సంగతులుగా మనకు కనిపిస్తాయి చాలాసార్లు. అందుచేత మనం అలుసుగా తీసుకుంటాం. లేఖనాల్లో పౌలు చాలా స్పష్టంగా ఈ సంగతి తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ ఒక ఘాటైన మాట అంటున్నాడు పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:10 చదవండి బాబు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని శాపగ్రస్తుడు. అది నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎంత స్పష్టంగా బైబిల్లో వ్రాయబడ్డాయో చూడండి. నువ్వు ఉదయం వరకు రాకూడదు బయటకి. ఇది ధర్మశాస్త్ర విధి, లేక దేవుడు చెప్పిన కట్టడ. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతాడంట? ప్రతివాడును నిలకడగా ఉండని ప్రతివాడును
శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇది పెద్ద పొరపాటుగా కనబడదు మనకి. ఒక వైద్యుడు కాంపౌండర్తో చెప్పాడు, పేషెంట్ చూసి, ఎవరి 17 నెంబరు డబ్బా తీసుకురా, వీడికి గుళికి వేద్దాం, గొంతులో కడుపు నొప్పి పోతుందని. వీడు తెచ్చాడు, డాక్టర్ వేశాడు, వాడు చనిపోయాడు వేసిన వెంటనే. ఏమిట్రా ఎన్నో డబ్బాలు తెచ్చా, 17 తెచ్చావంటే తెచ్చాను సార్ అన్నాడు. డబ్బా చూస్తే 16 డబ్బా, అది 17 కాదు. 16 పక్కనే ఉంటుంది 17. ఒకటే తేడా 16 బదులు 17. ఎంత పెద్ద తేడా! కానీ ప్రాణం తీసింది. ఆ మందు వేరు, ఈ మందు వేరు. ప్రియులారా, లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేడు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుచేత ఒక హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక కాలం అండి. కరోనా కాలం హెచ్చరిక కాలం. మనం ఆచితూచి అడుగులు వేసే కాలం. ఇక్కడ సాగదీతలు, ముక్కి మూలగడాలు, పెద్ద పెద్ద రెఫరెన్సులు ఇక్కడ పనికిరావు. లోబడి ఉండాలంతే. లేఖనాలకు లోబడి ఉండాలి. లేఖన విధేయత ఉండాలి. లేఖన పరిజ్ఞానం సరే, అది ఎంత మోగినా ఆ మోత, ఆ విజ్ఞానం లోపడకపోతే ప్రయోజనం ఉండదు అని అర్థం ప్రియులారు. అందుచేత ప్రభు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వైఖరి మనం చూద్దామండి. ఎంత 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 స్పష్టంగా ఆయన మనకు ఎంత మాదిరో చూద్దామా? హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక చూడండి. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 4వ అధ్యాయం 4:8 బాబు. హెబ్రీ 5:8 చూడండి. హెబ్రీ 5:8. ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు నేర్చుకునే మాట వ్రాయబడ్డానికి ఇష్టపడ్డాడండి. ఆయన కూడా నేర్చుకోవాలా? He allowed the Holy Spirit to write like this. నేను కూడా మానవుడిగా వచ్చాను కదా, నాకు కూడా వర్తిస్తుంది అది. రాయండి ఆ మాట. యేసుక్రీస్తు విధేయతను నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత. అంత ఈ కఠిన కరోనా కాలంలో మనలో ప్రత్యేకమైన ప్రక్షాళన రావాలండి. చాలా మార్పు రావాలి. లేఖనాలకు లోబడ్డంలో, సహవాసాల్లో నమ్మకంగా ఉండడంలో, కుటుంబాల్లో నమ్మకంగా ఉండడంలో, మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే క్రమంలో. ప్రియులారా, ఇవి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభు మనకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అందుచేత యేసుక్రీస్తు కూడా శ్రమల వలన విధేయత, ఆయన శ్రమల పాఠశాలలో చేరాడు. శ్రమల కాన్వెంట్ లో చేరాడు ఆయన. దేనికి? విధేయత నేర్చుకోవడానికి. హెబ్రీ పత్రికలోనే మరొక మాట మనం చూస్తాం. 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం, అంటే 24 నుంచి 26 కలిసి ఉన్నాయి. అందులో మధ్య భాగం చదువుతున్నాను. అల్పకాలం పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి మరో కుమారుడు అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ధనము కంటే క్రీస్తు ఘనము అని భావించాడు. మనకి ఎన్నో ప్రయోజనాలు ఉండొచ్చుగాక, క్రమశిక్షణను మనం సడలించుకుంటే కొన్ని మేళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటికంటే క్రీస్తు ఘనము, మనకు క్రీస్తు ఘనము.
ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలండి. ఈ సంగతిలో మనం నేర్చుకోవాలి. ఈ కాలంలో మనలో ఇంకా దేవునికి అయిష్టమైనవి ఏమేమి కనబడుతున్నాయో వాటిని వదిలిపెట్టడానికి ఈ ఈ కాలం ట్రాన్సిషన్ పీరియడ్ లాగా దేవుడు ఇచ్చాడు మనకి. సెట్ చేసుకోవడం, సరి చేసుకోవడం. అయ్యా, ఈ విషయంలో నేను ఇలా ఉన్నాను, నిజమే. అహంకారం, అహంభావం, ఈర్ష్య, రాగద్వేషాలు, పగలు, పొసగని వాడుగా ఉన్నాను. ఇతరుల ఎడల నా ప్రవర్తన నిజమే మీకు మహిమకరంగా లేకపోతున్నది. ఏ అంశంలో, ఏ ఏరియాలో, ఏ కోణంలో మనం ప్రభుకు సరిగ్గా లేకపోతున్నాము. ఈ పెద్ద పాపాలు కాకపోవచ్చు, కానీ ప్రమాదాలు మాత్రం అనుగ్రహించాలి. ప్రమాదం పాపాన్ని బట్టే రాదు, ప్రమాదం పొరపాటును బట్టి కూడా వస్తుంది. ఇందాక చెప్పాను కదా, 17వ నంబర్ బదులు 16 తెచ్చాడు. ఇది పెద్ద పాపం కాదు, అది పొరపాటు. అంచేత ప్రమాదం పాపాన్ని బట్టే వచ్చేదే కాదు, పొరపాటును బట్టి కూడా వస్తుంది. మీరు ఉదయం వరకు ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, గుమ్మం దాటి రావద్దు. దాటితే ఆ పొరపాటు ప్రమాదాన్ని తెస్తుంది. లేఖన రేఖ దాటడం ద్వారా మనం కొన్నిసార్లు పొరపాట్లు తెచ్చుకున్నాం. అందువల్లే మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు అని పౌలు కొరంథీ సంఘానికి రాస్తున్న ఉత్తరంలో హెచ్చరించిన మాట మనకు జగమెరిగిన వచనం కదా అది. అందుచేత ప్రియులారా, హెచ్చరిక చేయబడుతున్నాం. యేసుక్రీస్తు మనకు మాదిరి అండి. మోషే పాత నిబంధనలో వారికి మాదిరి, యేసుక్రీస్తు నూతన బంధంలో మనకు మాదిరి. అక్కడ మోజెస్ ప్రియులరా, ఇక్కడ జీసస్. మోజెస్ వారికి విమోచకుడు, జీసస్ మనకు విమోచకుడు. మోజెస్ పస్కా బలి చేయాలని వారిని హెచ్చరించాడు. జీసస్ పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. అందుచేత యేసుక్రీస్తు మాదిరిగా మనం చేసుకొని ఆయన్ని వెంబడించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. భయంకరమైన కాలం, కరోనా కాలం, కఠిన కాలం తలుచుకుంటేనే భయము, ఆందోళన కాలం ప్రియులారా. కానీ మనం దేవుని లేఖనాలకు లోబడి, హెచ్చరికలకు లోబడి ఇలాంటి తరహా అనుమతులు దేవుడు ఎందుకు ఇచ్చాడో లోకంలో మనకు తెలీదు. అయితే మనలో ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా కానీ, వేరుగా కానీ, నచ్చనివి కానీ ఏమన్నా ఉంటే వాటి విషయంలో ఒక ప్రత్యేకమైన హెచ్చరిక అన్నమాట. హెచ్చరిక కాలం ఇది. హెచ్చరిక ఎక్కడ ఉంటుందో అక్కడ హెచ్చించబడతాం. హెచ్చరిక ఒక హెచ్చవేత. ఏమండి, హెచ్చరిక ఒక హెచ్చవేత. 6+6 కూడిక. హెచ్చవేత అంటే 6 × 6, 6 × 36, 6+6 12. అయితే అది హెచ్చవేస్తే 6 × 36, 12 ఎక్కడ, 36 ఎక్కడ. మంచి హెచ్చరికలు మనం పాజిటివ్గా తీసుకోవాలండి, అనుకూలంగా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. లేఖనాలు గమనించడానికి, గ్రహించడానికి యేసుక్రీస్తు మనకు మాదిరి. మనం తన అడుగుదాళ్ళని నడుచున్నట్లుగా ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఎ మోడల్ మ్యాన్, ఎ మోరల్ మ్యాన్ హూ కెన్ గివ్ us ఎ మోడెస్టీ. ఒక మంచి క్రమం కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ విధంలో మనం ఈ క్రమంలో మనం లేఖన పరిధిలో జాగ్రత్తగా ఉండి ప్రభువును మహిమపరచడానికి కరోనా కాలం తొలగిపోయేదాకా మెల్లగా తొలగిపోతా ఉంది. తోక ముడుస్తుంది, కేసుల సంఖ్య తగ్గుతున్నది, మరణాల సంఖ్య తగ్గుతున్నది. ఇంకా రకరకాల ప్రకటనలు మనం చూస్తున్నాం. ప్రభు మెల్లగా తప్పిస్తాడు, తగ్గిస్తాడు. ప్రభు మనతో ఉన్నాడు నిజమే. అయితే ఆయన వాక్యానికి, విధులకు, ఆయన షరతులకు మనం లోబడిన వాళ్ళమై ఉండి ఒక మంచి కాలాన్ని మన సంఘాలకు, మన కుటుంబాలకు, మన మీద ఆధారపడి ఉన్న వాళ్లకు
మనం అందరూ కూడా ఇవ్వవలసి ఉన్నామండి. అది మన బాధ్యత. లెక్క లేకుండా ఉండి, హృదయ గర్వంతో ఉండి, అసహ్యంతో ఉండి, బడాయితో ఉండి లడాయి తెచ్చుకోకూడదు. దేవునికి లోబడి ఉండి, యేసుక్రీస్తు విధేయత చూపించాడు కదా, కుమారుడై ఉండి కూడా మనం అంతకంటే ఎక్కువగా, అంతకంటే ఎనుమిక్కిలిగా లేఖన దాసులంగా ఉందాం, లేఖన వారసులుగా ఉందాం. ప్రభువా నీ బట్టి కృపను మనకు అనుగ్రహించుగాక.